నేటి నుంచి ఆగస్టు 7 వరకు శ్రీవారి పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఈ మేరకు సోమవారం శ్రీవారి పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించారు. ముందుగా సేనాధిపతిని ఆలయ మాడవీధుల గుండా ఊరేగింపుగా వసంత మండపానికి వేంచేశారు. అనంతరం మృత్సంగ్రహణం ఆస్థానం నిర్వహించారు. తర్వాత ఆలయంలోని పవిత్ర మండపంలో అంకురార్పణ వైదిక కార్యక్రమాలు చేపట్టారు. అంకురార్పణ కారణంగా సాయంత్రం సహస్ర దీపాలంకార సేవను చేశారు. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు ఉత్సవాల్లో యాత్రికుల వల్ల గాని సిబ్బంది వల్ల గాని తెలియక కొన్ని దోషాల వల్ల పవిత్రతకు ఎలాంటి లోపం రానియకుండా ఆగమ శాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతి ఏటా సంవత్సరంలో జరిగిన సమస్త దోషాలన్నీ పోవడానికి ప్రాయశ్చిత్తంగా పవిత్రోత్సవాలు శ్రీ వైఖానస భగవత్ శాస్త్రం ప్రకారం 3 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో సంపంగి ప్రాకారంలో గల కళ్యాణ మండపంలో ప్రత్యేకమైన హోమగుండాలతోటి ఈ కార్యక్రమాన్ని వైదికంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ పవిత్రోత్సవాలు ప్రతి ఏటా తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రావణ మాసం శుక్లపక్షం ఏకాదశి రోజున పవిత్రాల ప్రతిష్ట, ద్వాదశి రోజున స్వాములకంతా పవిత్రాల సమర్పణ, త్రయోదశి పూర్ణాహుతితోటి ఈ 3 రోజుల పవిత్రోత్సవాలు పూర్తవుతాయి. విశేషమైన హోమాలు, పూర్ణాహుతి, అర్చక బహుమానంతో ఈ 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు పరిసమాప్తమవుతాయి. శ్రీ వైఖానస భగవత్ శాస్త్రంలో చెప్పబడిన విధంగా సంవత్సర జనిత సర్వదోష ప్రాయశ్చిత్తార్థంగా ప్రతి ఏటా ఈ పవిత్రోత్సవాల్ని వైఖానస భగవత్ శాస్త్రోక్తమైన విధానంలో 3 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో నిర్వహించబడుతుంది. ఈ 3 రోజుల పవిత్రోత్సవాల సందర్భంగా శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జిత సేవలు రద్దు చేయబడి ఉన్నాయి.